చూసిన తర్వాత ఏంటంటే ఆ టిల్లు క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ యొక్క ఫిలాసఫీ ఏదైతే ఉందో అది మీకు బాగా మీకు అవకాశం పట్టారు మీరు బాగా. చాలా పెట్టారు. ఎందుకంటే అది ఇప్పటిదాకా మీరు అన్నట్టు తెలుగు తెర మీద ఈ మధ్యకాలంలో ఇలాంటి ఫిలాసఫీతో ఉన్న క్యారెక్టర్తో మనకి రాలేదు. అందువల్ల ఆ కొత్తదనం ఫీల్ అవుతున్నారు, అందరూ దాంట్లో ఇన్వాల్వ్ అవ్వగలరు, కనెక్ట్ అవుతున్నారు. అవునండి. చాలా మంది అంటే మనం చెయ్యలేని విషయాల్ని కొన్ని విషయాల్ని అతను కూడా చేయాలనుకుంటూ చేసేస్తుంటాడు. ఈ ప్రశ్న నిజంగానే నన్ను అడుగుతున్నావు రాధిక అని ఇట్లాంటి అతను ఏదైతే ఉందో చాలా ఇంట్రెస్టింగ్ పర్సనాలిటీ అండి టిల్లు అన్నది. అంటే ఒక మీరు అన్నట్టు ఒక ఫిలాసఫీ ఉంటుంది వాడి లైఫ్ లో, వేదాంతం ఉంటుంది వాడి జీవితంలో, వాడు బాధ ఉంటుంది వాడికి, ఆ బాధతో పాటు మనం లభించి సో వాడిని మీరు ఒక మనిషిలా చూడాలండి. యూ హావ్ టు సీ హిమ్ యాజ్ అ పర్సన్. ఇన్ని వాడిని ఎప్పుడైతే మనం అలా చూడగలుగుతామో అలా చూస్తున్నారండి అందరూ. ఇస్ వై దే ఆర్ ఏబుల్ టు ఎంజాయ్. వాడు జోకర్ కాదండి, అండి జోకులు వేస్తున్నాడు కదా అని వీ కాంట్ సీ హిమ్ లైక్ హీ హ్యాస్ అ లాట్ ఆఫ్ పెయిన్ ఇన్ సైడ్ హిమ్. టిల్లు అంటే నాకే ఫస్ట్ టైం నేను థియేటర్లో చూసినప్పుడు అండి, ఎప్పుడైతే తను రాధిక నేహ వచ్చి టిల్లు నాకు ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయ్యింది అని అన్నప్పుడు తను నవ్వుతాడు, కానీ లోపల ఎంత బాధ ఉందో నాకు తెలుసు. యాజ్ అ రైటర్ నాకు ఐడియా ఉంది బట్ ఎంత బాధలో ఆ పెయిన్ కవర్ చేయడానికి నవ్వుతున్నాడు. తన లవర్ కదా, తన లవర్, ఎక్స్ లవర్. మీరు ఎంత చేసుకున్నా సార్ ఎక్స్ లవర్ మీ లైఫ్ లోకి వచ్చి మీ ముందు నించొని మాట్లాడి నాకు పెళ్లి ఫిక్స్ అవుతుంది అంటే మాత్రం అది చురుక్కుమంటది సార్. అంతే కదా, గుండె కలుపుకుమంటది, అంటది. సో ఆ పెయిన్ నాకు తెలుసు సార్. ఆ క్యారెక్టర్ ని రియల్ గా చూడగలుగుతున్నారు అందరూ. దట్ ఈస్ వాట్స్ ఫార్చునేట్ అబౌట్ దిస్ ఫిల్మ్. ఎవ్రీబడి ఈజ్ ఏబుల్ టు సీ టిల్లుని టిల్లులా చూడగలుగుతున్నారు. వాడిని ఏదో ఒక క్యారెక్టర్ రేపు మర్చిపోయే క్యారెక్టర్ లా చేయట్లేదు, వాడు మన జీవితంలో ఒక భాగంలో చూడగలుగుతున్నారు. దట్స్ వాట్ సో స్పెషల్ అబౌట్ దిస్ క్యారెక్టర్ టిల్లు. అతను ఆ ఫాదర్ క్యారెక్టర్ కానివ్వండి, మీరు ఆ క్యారెక్టర్ పెట్టినట్టు ఆ పైల్స్ ప్రాబ్లం ఏదైతే ఉందో అది కానివ్వండి, మీరు మైదా గురించి పెట్టిన సీన్లు అయితే మాత్రం హిలేరియస్. మైదా ఎక్కడ ఉంటే అక్కడ ఉంటావు డాడీ నువ్వు. నీ కడుపులో మైదా, నీ పేగుల మీద మైదా పిండి ఉంటే మైదా పిండి నీకేది పేగుల్లో ఉన్నదో అర్థం కావట్లేదు డాడీ. అదే ఈ డైలాగ్స్ అంటే డైలాగ్స్ ఎక్కువగా అంటే తనకు సంబంధించిన ఎక్కువ కూడా తనే రాసుకునేవాడా లేకపోతే అందరూ కూడా మీ ఇన్వాల్వ్మెంట్? 100% తనకు సంబంధించి డైలాగ్స్, తను మోస్ట్ ఆఫ్ ద డైలాగ్స్ మనం తనకే ఇవ్వాలండి క్రెడిట్. ఎందుకంటే మిగతా క్యారెక్టర్ కూడా లేకపోతే తన క్యారెక్టర్ వరకే? తన క్యారెక్టర్ వరకు యూ హ్యావ్ టు గివ్ హిమ్ ద హోల్ క్రెడిట్. మిగతా క్యారెక్టర్ 100% తనే డైలాగ్ రైటర్ కాబట్టి తనే రాస్తున్నాడు డైలాగ్స్ అన్ని. సో ఇద్దరు రాశారు కదా, తను రవి యాంటనీ అండ్ కళ్యాణ్ శంకర్ అండ్ వీళ్ళు ముగ్గురు డైలాగ్స్ రాశారండి. నేను సిద్ధు కలిసి రాసింది బేసికలీ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే లోని. అండ్ వాళ్ళు కూడా చిన్న ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి వీ కైండ్ ఆఫ్ వాంటెడ్ టు షో దట్ ఎవ్రీబడి ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద రైటింగ్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఎవరికి తక్కువ కాదు, ఏది లేదని ఫస్ట్ కార్డ్ అందుకే వేసామండి. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందరి పేరు రాసాం. ఎందుకంటే మేము జరిగిన ప్రాసెస్ లో ఎవరేం రాశారు, ఎవరేం చేశారు అన్నది మాకు గుర్తులేదండి. ఎందుకంటే ఒక ప్రవాహంలో రాసుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు ఏది ఎవడన్నాడు ఏంటి అన్నది ఏం గుర్తుంటుంది సార్. అండ్ వీఆర్ వర్కింగ్ టువర్డ్స్ సంథింగ్ లైక్ దిస్ బిగ్. ఇంత పెద్ద హిట్ అవడానికి మేము ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎవరేది రాశారన్నది ఇట్ డిడ్ంట్ మ్యాటర్ టు us అండి ఎట్ దట్ టైం. యాక్చువల్గా ఎప్పుడో లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ లో రావాల్సిన సినిమా ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మార్చ్ 31 కి, మార్చ్ 29th వచ్చింది సార్. 29th వచ్చింది. ఇంత ఈ గ్యాప్ అంతా కూడా లేట్ అవుతుంటే కొంచెం ఉందా మీకు? లేట్ అవటం అనేది ఎప్పుడు కూడా సెప్టెంబర్ మిస్ అయినప్పుడు అనిపించిందండి కొంచెం. తర్వాత జనవరి అనుకున్నారు, జనవరి అనుకోలేదండి. జనవరి సంక్రాంతి ఊరికి అనుకున్నాం కానీ బయట అనుకున్నారు. బట్ ఈ లోపల ఇవన్నీ జరగటం, గుంటూరు కారం ఒకవేళ రాకపోయి ఉంటే మేము వచ్చేవాళ్ళం అండి పండగకి, 100% వచ్చేవాళ్ళం. సో గుంటూరు కారం వచ్చేసరికి వచ్చే ఛాన్స్ లేదు. అది Feb 9th అనేసాం. Feb 9th వంశన్న ప్రామిస్ టు ఈగల్ ప్రొడ్యూసర్స్, మీరు ఇప్పుడు తప్పిపోతే మేము విల్ గివ్ యూ Feb 9th అంటే అది Feb 9th కూడా మళ్ళీపోయింది. సో ఇంకేం లేదు, March 29th ఫిక్స్ అని మేము ప్రొడ్యూసర్కి చెప్పేసామండి. మేము కూడా ఫిక్స్ దాని మీద వర్క్ చేయడం మొదలు పెట్టాం. సో ఇన్ దట్ వే March 29th ఫిక్స్ అయిపోయిందండి. అంటే ఆబ్వియస్లీ ట్రావెల్లో మీకు అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. చేసేసాం, సినిమా రెడీగా ఉంది, మనం రిలీజ్ చేయలేకపోతున్నాం. ఇదంతా ఈ పీరియడ్ అంతా ఏం చేశారు? ఆల్మోస్ట్ 7-8 months బెటర్ చేసుకున్నాం అండి. సీన్స్ కొత్త షూట్ చేసాం, మళ్ళీ అవునా మళ్ళీ షూట్ చేసాం, కొన్ని చూసుకున్న తర్వాత కొన్ని అనిపించింది. క్లైమాక్స్ మళ్ళీ రీవర్క్ చేసుకున్నాం. చాలా అనుకున్నాం, ఎక్కడెక్కడ షూట్ చేయొచ్చు క్లైమాక్స్, డిఫరెంట్ ప్లేస్ అనుకున్నాం. దుబాయ్లో కూడా చేద్దాం అనుకున్నాం క్లైమాక్స్. వి మేడ్ అ విజిట్ టు దుబాయ్, రెక్కీ చేసుకున్నాం దుబాయ్లో, తిరిగి వచ్చేసాం. మళ్ళీ రాసుకుంటున్నప్పుడు ఎందుకు అవసరమా దుబాయ్, ఎంత అవసరం, లాజికల్లీ ఎంత కరెక్ట్గా ఉంది, ఏదో దుబాయ్ని చూపించడానికి ఎందుకు అక్కడికి వెళ్ళటం, కరెక్ట్ ఇక్కడే ఇది, లెట్స్ డూ ఇట్ దిస్ వే అని వి షాట్ ఇట్ ఇన్ కాకినాడ పోర్ట్ అండి.
అంతా అట్లా కలిసి వచ్చేసింది. అవును, చాలా బాగా కలిసి వచ్చింది. అండ్ మీరు అదే అన్ని ఎగ్జామ్స్ అన్ని అయిపోయిన తర్వాత ఫస్ట్ మూవీ నాదే వచ్చింది. అవును. అండ్ అందుకే అంత పర్ఫెక్ట్ అండి. ప్రాబ్లీ ఇవాళ అదే మీకు అనిపిస్తుంది దేశంలోనే ఇప్పుడు హైయెస్ట్ కరెక్ట్ ప్రజెంట్ ఏవైతే మార్కెట్ లో ఉండే ఆ సినిమాల్లో టాప్ ఫిల్మ్ ఇదే అంటున్నారు. అక్రాస్ ఇండియా అండి. అదే అండ్ ఈవెన్ ఇన్ నార్త్ అమెరికా, ఎంటైర్ యుఎస్ లో కూడా ఇట్స్ స్టాండింగ్ 6th అండి రైట్ నౌ కలెక్షన్స్. ఫస్ట్ వీకెండ్ అయితే 8th ప్లేస్ లో ఉందని చెప్పేసి అవును, ఇచ్చారు. డెడ్ లైన్ వాళ్ళ కరెక్ట్ ఆర్టికల్ లో రాశారు కదా. అవును అవును. సో సో మొత్తానికి అట్లా డెడ్ లైన్ వాళ్ళ దాంట్లో కూడా మీరు స్థానం సంపాదించుకున్నారు. ఇంకా వైర్ మ్యాగజైన్ వాళ్ళు కూడా చెప్పారు టిల్లు గురించి. సో వెరీ హ్యాపీ అండి. అంటే నార్త్ అమెరికాలో కూడా బిగ్ హాలీవుడ్ ఫిల్మ్స్ తో పాటు ఇట్ ఇస్ స్టాండింగ్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ టాప్ 10 కలెక్టింగ్ ఫిల్మ్స్ లో ఉంది అంటే ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్ ఫర్ అస్ అండి. మరి ఏంటి ఇది కొనసాగి దాంట్లో టిల్లు క్యూబ్ సంగతి క్యూబ్ అండి. క్యూబ్ ఉంటుందండి గ్యారంటీ. అనౌన్స్మెంట్ కూడా చేసాం. ఇప్పుడు ఈ పుట్ట స్లైడ్ ఆల్సో ఇన్ ద ఫిల్మ్. మీరే డైరెక్ట్ టిల్లు క్యూబ్ లోడింగ్. ఇప్పుడు రైటింగ్ వరకు కాన్సన్ట్రేట్ చేస్తామండి రైట్ నౌ. ఓకే. వచ్చిన రోజు విల్ సీ హౌ థింగ్స్. ఎందుకంటే నేను కూడా వేరే ప్రాజెక్ట్ కమిట్ అయి ఉన్నాను. ఆఫ్టర్ దిస్ ఐఎమ్ షూటింగ్ సంథింగ్ ఎల్స్. ఒక పాన్ ఇండియా ఫిల్మ్ చేస్తున్నాను నేను. సిద్ధు ఇస్ కమిటెడ్ టు 2 ప్రాజెక్ట్స్ అండ్ అవి 80% లో చేయాలి. ఎందుకంటే సిద్ధు ఆల్రెడీ కమిట్ అయ్యి ఈ 2 years దీంట్లోనే ఉన్నాడు. హీ హాస్ టు కంప్లీట్ దోస్ 2 ప్రాజెక్ట్స్ అండ్ కమ్. సో ఆయన 2 సినిమాలు చేసి మీరు ఒక సినిమా చేసుకొని మళ్ళీ టిల్లు క్యూబ్ కోసం కలిసే అవకాశం అయితే ఉంది కదా. ఉంటుందండి. అంటే ఇది మీరు ఏదైతే ఉందో స్క్రిప్ట్ అయితే మీరు వర్క్ చేస్తున్నారా టిల్లు క్యూబ్ కి? ఇప్పుడేం స్టార్ట్ చేయలేదండి. ఏదో ఒక ఐడియా అనుకున్నాము అంతేనండి. అక్కడతో ఆగింది. ఒక సూపర్ హీరో చేసి టిల్లుని ఇంకా నెక్స్ట్ ఏంటంటే సూపర్ హీరో చేస్తే ఎలా ఉంటుంది అని అనుకున్నాము. వాడికి నచ్చని పవర్స్ వాడికి వచ్చేసారు. నాకు ఎందుకు ఈ పవర్స్ వద్దు అంటున్నాడు. వాడికి ఆ పవర్స్ ఇచ్చారు, మీరు ఇది చెయ్యి అంటున్నారు, నేను చెయ్యను అంటున్నాడు. నాకు వద్దు అన్నాడు. వాడు అనుకోకుండా ఇప్పుడు వాడు ఊరికే సరే వెళ్తూ ఫైర్ పవర్ ఉందనుకోండి. ఊరికే పవర్ అంటే మేము ఫిక్స్ అవ్వదు కానీ ఫైర్ పవర్ ఉందనుకోండి. ఊరికడు పడుకున్నప్పుడు ఏదో అనేసరికి బెడ్ కాలిపోతుంది అనుకోండి. అరే నాకు వద్దురా ఈ పవర్, నా ఇల్లంతా కాల్ చేస్తున్నారు మీరంతా కలిసి అని అలా ఒక కామెడీ జనరేట్ చేయొచ్చు. సూపర్ హీరో అయితే వీడు కామెడీ సూపర్ హీరో ఉంటే బాగుంటుందని ఒక కొత్త జానర్ ఎక్స్ప్లోర్ చేద్దామని చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాం. బట్ రాస్తున్నప్పుడు విల్ బి రివీలింగ్ మోర్ టు యూ గైస్. సో ఐడియా అయితే ఇది అనమాట. ఇది సో అట్లా మళ్ళీ సూపర్ హీరోగా కనిపించే అవకాశాలు ఉన్నాయండి క్యూబ్ లో. అవునండి. మరి ఏంటి మీరు నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరితోటి మీది? ఇంకా యాక్టర్ ఒక నెరేట్ చేస్తానండి. ఒక 1 month లో ఎలాగో అనౌన్స్ చేస్తాను. హీరో ఉన్నాడు అనుకుంటా చేతిలో. ఎవరండి? తేజ ఇప్పుడు హీస్ డూయింగ్ 1 ప్రాజెక్ట్ హిమ్సెల్ఫ్. కార్తిక్ ఘట్టంనేని ప్రాజెక్ట్ కి హీస్ షూటింగ్ రైట్ నౌ. he'll be announcing it in a couple of days. So tanu oka project chestunadu already. And after that we'll be seeing and em collaborations avutayi enti annadi I have to see. రాసుకున్నారు మీ ఆశల ఆకాశంలో పిడుగు అని చెప్పి ఇన్స్టాగ్రామ్ లో అది. అంటే మేము ముగ్గురు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అండి. నేను ప్రశాంత్ అండ్ నేను ప్రశాంత్ తేజ్ మేము ముగ్గురు కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అండి. అంటే సినిమాలు పక్కన పెట్టినా కూడా వి షేర్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అలా అండి అంతా. సో ఏంటి మీ ఆవిడ ఏమంటున్నారు? హ్యాపీగా ఫీల్ అవుతున్నారు చాలా? షీఈస్ వెరీ హ్యాపీ అండి. లంకా సంతోషి గారు. అవును, షీఈస్ వెరీ హ్యాపీ. తన హనుమాన్కి చేశారు కదా, హనుమాన్ చేశారు. హనుమాన్ రెండు అంటే మా అందరికన్నా మోస్ట్ సక్సెస్ఫుల్ తనేనండి. 200 కోట్ల సినిమా చేసింది తను. మీ సినిమా చేయలేదు తను? మా సినిమా కదా ఇది 100 కోట్లు. ఓన్లీ పర్సన్ 200 కోట్ల హిట్ ఒక్కరిదాన్ని 2024 లో 200 కోట్ల సినిమా పనిచేసింది. అదే పైగా ఏంటంటే బిగ్ స్టార్ క్యాస్ట్ ఉన్న సినిమాలు కాదు ఇవి. అవును అవును. సో అట్లా అంటే ఒక మీడియం బడ్జెట్ సినిమా లాగా చేసుకున్న సినిమాలకి 100 కోట్ల దాకా రావడం అనేది. అవునండి. ఆమె క్రెడిట్ లో వచ్చింది 2కి అనమాట. సో ఏంటి మీకు చిన్న బాబా ఉన్నారు? వేద్ రామ్. ఓకే. అంటే దాని కథ ఏమైనా ఉందా? వీతో పెట్టమన్నారు పేరు వీతో పెట్టమన్నారు. వేద్ పెడదాం అనుకున్నాం. రామ్ ఎలాగో మా ఫ్యామిలీలో అంతా అందరికి రామ్ అని ఉంటుంది. రాముడు మంచి భార్యలాగా రాముడు పెడితే వాడు మంచి. మల్లిక్ రాము వేద్ రామ్. మల్లికార్జున్ రామ్ అండి నా పేరు. అందరూ మల్లిక్ అని పిలుస్తారని చెప్పి అలా అయిపోయింది. మల్లిక్ రామ్ అలా షార్ట్ అయిపోయింది అలా. ఓకే. చాలా హ్యాపీ అయితే. ఇప్పుడు మీరు సక్సెస్ వచ్చింది, మంచి సక్సెస్ వచ్చింది. అట్లాగే ఒక క్యూట్ ఫ్యామిలీ మీది. తను కూడా ప్రొఫెషనల్, ఒక సినిమా ప్రొఫెషనల్. సో ఎలా ఉంటుంది ఇంట్లో? అంటే డిస్కస్ చేసుకుంటుంటారా? సినిమా వాతావరణం ఉంటుందా లేకపోతే ఎట్లా? తక్కువ ఉంటుందండి సినిమా డిస్కషన్. కథ గురించి ఎప్పుడన్నా నాకు ఏమైనా అనిపించిందంటే తనతో బౌన్స్ చేస్తుంటాను. ఇలా అనిపిస్తుంది ఏంటి
కరెక్ట్ గానే ఉందా లేదా, తనకు కూడా మంచి సెన్సిబిలిటీ ఉందండి కళల అదే. విషయంలో. ఉమ్. సో తను కూడా అంటుంటుంది అనమాట, మేము ఎప్పుడైనా సీన్ రాసుకున్నా కూడా సిద్ధు నరేట్ చేస్తుంటాడు, తను కూడా కూర్చోబెట్టి వినిపిస్తుంటాం. ఓకే. నాకు ఇది తను కూడా చెప్తుంది, తనకు అనిపించిన ఇప్పుడు చెప్తుంటాడు. స్టైలింగ్ అంతా తను చేసిందా? అంత సినిమా అంతా షీ స్టైల్డ్ ఎవ్రీబడి. ఓకే. అందరు మొత్తం ఆల్ ఆర్టిస్టులు. లైక్ హనుమాన్ ఎలా చేస్తుందో ఎవ్రీథింగ్, ఓకే. షీ ఓన్లీ స్టైల్డ్ ఎవ్రీబడి ఇన్ దిస్. ఓకే. తను అంటే తేజుకి ఏమైనా పర్సనల్ కూడా షీ స్టైలింగ్ తేజు ఫర్ ఈవెంట్స్ ఏదన్నా షీ స్టైల్. అంటే వాళ్ళిద్దరు ఇంకా బ్రదర్ సిస్టర్ టైప్ అండి వాళ్ళిద్దరు. సో తనకి ఏం కావాలన్నా ఆబ్వియస్ గా తిను ఆటోమేటిక్ గా చేసేస్తుంటది అనమాట స్టైలింగ్ అంతా. దాంట్లో డిస్కషన్ ఏమి ఉండదు, తనే చెయ్యాలి అన్ని అనుకోరు, వాళ్ళు చేసేస్తారు అంతే ఆటోమేటిక్ గా. సో సినిమా రిలీజ్ తర్వాత సూర్యదేవర నాగవంశి గారు ఏమన్నా ఎక్స్ట్రా చెక్ ఏమైనా ఇచ్చారా, లేకపోతే ఆ సంతోషం ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మీతో ఆయన? నేను కలవలేదండి. తర్వాత సక్సెస్ మీతో కలిసిన తర్వాత ఒకసారి సడన్ గా ఏదో థియేటర్కి వెళ్ళి వచ్చాను, అందరం కలిసి. కలవాలండి ఆయన్ని యాక్చువల్ గా దొరకట్లేదు. ఒకసారి నేను చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కలిశారు. కరెక్ట్, చిరంజీవి గారు వెళ్ళినప్పుడు లాస్ట్ కలిసాము. తర్వాత ఇమీడియట్ గా ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. సో కలుస్తానండి. ఈ హడావిడి అంతా అయిపోయి ప్రమోషన్స్ అన్ని అయిపోయిన తర్వాత సక్సెస్ మీట్ ఒకటి పెడుతున్నామండి ఇన్ ఫ్యూ డేస్. సో అది అయిన తర్వాత వి విల్ సర్టన్లీ మీట్ అప్ అండ్ హ్యావ్ అ చాట్. ఏమన్నా వేరే ప్రొడ్యూసర్ దగ్గర నుంచి ఏమన్నా వచ్చినాయి, ఏమన్నా మీకు ఇప్పుడు ముందున్నది ఆల్రెడీ కమిట్మెంట్ ఉందండి, అండ్ వేరే ప్రొడ్యూసర్స్ కూడా కాల్ చేశారు, వాళ్ళని కూడా కలవాలి. మండే దాకా జస్ట్ ఇదంతా అయిపోయిన తర్వాత చేసి మండే నుంచి ప్రాపర్ గా నెక్స్ట్ ప్రాజెక్ట్ మీద రైటింగ్ పని మీద ప్రొడ్యూసర్స్ కలవటం ఇదంతా చేస్తాం. నైస్ అండి. థ్యాంక్ యూ సో మచ్ మలిక్రామ్ గారు. థ్యాంక్ యూ. ఇలాగే అంటే ఈ బ్రేక్ కంటిన్యూ చేయాలని, టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి డైరెక్టర్గా పేరు తెచ్చుకోవడంతో ఎదగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి.